ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. పాకిస్తాన్ వేదికగా ఇరాన్తో జరగాల్సిన శాంతి చర్చలకు తన ప్రతినిధులను పంపబోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తమ పోర్టులపై ఉన్న దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే చర్చలకు వస్తామని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా ఇరాన్ చర్చల నేపథ్యంలో వారం రోజుల పాటు లాక్డౌన్ లాంటి ఆంక్షలు ఎదుర్కొన్న పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. పాకిస్తాన్లో ఇరాన్తో జరగాల్సిన చర్చలకు అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లను వెళ్లొద్దని ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఫాక్స్ న్యూస్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించిన ఆయన ఇరాన్ కు కావలసినప్పుడు తమకు ఫోన్ చేయవచ్చు అని వ్యాఖ్యానించారు. దీనిపై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఘాటుగా స్పందించారు. అమెరికా తమ ఓడరేవులపై విధించిన దిగ్బంధనాన్ని తొలగిస్తేనే కొత్త రౌండ్ చర్చలకు అంగీకరిస్తామని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తో శనివారం రాత్రి జరిగిన ఫోన్ కాల్లో స్పష్టం చేశారు. పాకిస్తాన్ పర్యటనను ముగించుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఒమన్, రష్యా పర్యటనల అనంతరం తిరిగి ఇస్లామాబాద్ చేరుకోనున్నారు. వైట్ హౌస్ లో జరిగిన చర్చల అనంతరం ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణను మరో 3 వారాల పాటు పొడిగించినట్లు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఇరాన్ ఆర్థిక మూలాలపై అమెరికా గట్టి దెబ్బ కొట్టింది. ఇరాన్ చమురును రవాణా చేస్తున్న చైనాకు చెందిన ఒక ప్రధాన ఆయిల్ రిఫైనరీతో పాటు సుమారు 40 షిప్పింగ్ కంపెనీలు, ట్యాంకర్లపై ట్రంప్ యంత్రాంగం ఆర్థిక ఆంక్షలు విధించింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా జెట్ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంధన ధరలు ఆకాశానంటుతూ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు భారీగా విమాన సర్వీసులను రద్దు చేస్తున్నాయి. మరోవైపు అమెరికా ఇరాన్ చర్చల నేపథ్యంలో వారం రోజుల పాటు లాక్డౌన్ లాంటి ఆంక్షలు ఎదుర్కొన్న పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. పర్యాటక ప్రాంతాలు, బస్ టెర్మినల్స్ ను అధికారులు తిరిగి తెరిచారు. అమెరికా కఠిన వైఖరి వెనక్కి తగ్గేదే లేదని ఇరాన్ చెబుతూ ఉండటంతో ఈ 2 దేశాల మధ్య శాంతి చర్చలు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. మధ్యప్రాచ్యంలో శాంతి కోసం ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు ఈ పరిణామాలు ఆటంకంగా మారుతున్నాయి.